వివాహేతర సంబంధాలు పలువురి ప్రాణాల మీదకు తెస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో మరింత ఎక్కువయ్యాయి. మరోవైపు సహజీవనం కారణంగా సమాజంలో చెలరేగుతున్న అశాంతి, పలుమార్లు హింసకు దారితీస్తున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఒకవైపు పాశ్చాత్యులు సైతం భారతీయ వివాహ వ్యవస్థకు కితాబునిస్తూ ఇక్కడికి వచ్చి పెళ్లిళ్లు చేసుకుంటుంటే, కొందరు భారతీయులు మాత్రం సహజీవనాల వల్ల బలైపోతున్నారు. గుజరాత్లోని కచ్లో 4 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న అక్కడి పోలీసు ఏఎస్ఐ, సిఆర్ఎఫ్ కానిస్టేబుల్ మధ్య వచ్చిన విభేదాలు ఊహించని విషాదానికి దారితీశాయి. పోలీసుల వివరాల ప్రకారం అంజార్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేసే అరుణాబెన్ సతుభాయ్ జాదవ్ కు 2021లో సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దిలీప్ డాంగ్జియాతో ఇన్స్టాలో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారటంతో ఇద్దరూ 4 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. త్వరలో వివాహం చేసుకోవాలని వీరిద్దరూ నిర్ణయించుకున్నారు. దిలీప్ ప్రస్తుతం మణిపూర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో కొంతకాలంగా వచ్చిన అభిప్రాయ భేదాలు అపోహలకు దారితీశాయి. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి పెళ్లి విషయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో దిలీప్ ఆగ్రహం పట్టలేక అరుణ గొంతు కోయటంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే చనిపోయింది. రాత్రంతా గదిలోనే గడిపిన దిలీప్ తెల్లవారిగానే అరుణ పనిచేసే పోలీస్ స్టేషన్ కు వెళ్లి అసలు సంగతి చెప్పి లొంగిపోయాడు. తన తల్లిని తీవ్రంగా దూషించడంతో కోపం పట్టలేక అరుణను చంపినట్లు దిలీప్ చెప్పాడని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.